హాయ్ గైస్, నేనైతే సడన్గా అంటే బైక్లో టూటీ ఆయిల్ అయితే నేను చెక్ చేసుకోలేదు. ఎప్పుడు చెక్ చేసుకుంటా. సో ఫ్యామిలీతో బయటకు వచ్చేటప్పుడు చెక్ చేసుకోలేదు సడన్గా. సో ఇందులో చూసినట్లయితే మీకు టూటీ ఆయిల్ అయితే ఫుల్గా నిల్ అయిపోయింది అనమాట. బ్లాంక్ అయిపోయింది, ఇంకేం లేదు, టోటల్ జీరో. సో బ్లాక్ అయితే చాలా హీట్ ఎక్కిపోతుంది. ఏంటా అని అయితే చాలా టెన్షన్ పడ్డాను. కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ అయితే వితౌట్ టూటీ ఆయిల్ అయితే డ్రైవ్ చేయవలసి వచ్చింది. సో నేనైతే చిన్న మెకానిక్ షాప్ అయితే ఆపోజిట్లో కొంచెం కనిపించింది. ఒక 2-3 కిలోమీటర్స్ తర్వాత వాళ్ళ దగ్గర నాకు కొంచెం ఇంజిన్ ఆయిల్ అయినా ఉంటే ఇవ్వు, టూటీ ఆయిల్ లేకపోతే అని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే చిన్న సెట్టింగ్ చేసి బాటిల్ కోసి అందులో కొంచెం మనకైతే ఇంజిన్ ఆయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి టూటీ ఆయిల్ అయితే దొరకలేదు. ఇంజిన్ ఆయిల్ వేయొచ్చా వేయకూడదా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో నేను డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపిస్తున్నాను మీకు, డైరెక్ట్గా వీడియో చూపిస్తున్నాను మీకు. ఇదైతే ఇంజిన్ ఆయిల్ 100% టూటీ ఆయిల్ అయితే ప్యాకెట్స్లో వస్తుంది. ఈ డబ్బాలో ఆల్ట్రేషన్ చేసుకొని తీసుకురావాల్సిన పరిస్థితి అయితే తప్పకుండా అయితే రాదు. సో మీరు డైరెక్ట్గా లైవ్లో చూస్తున్నారు కదా. ఇది వీడియో ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ఎవరికైనా సడన్గా టూటీ ఆయిల్ అయిపోయింది అనుకోండి వెహికల్లో. సో ఫైనల్గా మనం ఎప్పుడు యూజ్ చేసే షెల్ టూటీ ఆయిల్ అయితే మళ్ళీ ఫిల్ చేసాం. చూసారా, అక్కడ చూస్తున్నట్లయితే ఫుల్గా కనిపిస్తుంది. అలాగే టూటీ పైప్లోంచి అయితే ఇంకా రాలేదు, అందుకనే అక్కడ చెక్ చేయడం కూడా జరిగింది. అక్కడ వరకు వచ్చింది, ఇంకా స్టార్టింగ్ వరకు, ఇంకా ఎండింగ్ అయితే రాలేదు. ఆల్రెడీ మనం పెట్రోల్లో ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసాం కాబట్టి, మిక్స్ చేసాం కాబట్టి సో ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇంకా మనం కిలోమీటర్స్ చెక్ చేసుకున్నట్లయితే 18,671 కిలోమీటర్స్ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. 1 లీటర్ టూటీ ఆయిల్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో నేనైతే చెక్ చేసి నెక్స్ట్ వీడియో ఏదైనా చేసినట్లయితే అందులో మీకు చూపిస్తాను అనమాట. 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్ల వరకు టూటీ ఆయిల్తో తిరగొచ్చో.